నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము మీకు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, ఉల్లిపాయ, చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, తాలింపుకి కావాల్సిన దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా బాణల్లో ఆయిల్ వేడి చేసుకున్నాక కొంచెం తాలింపు పప్పులన్నీ వేద్దాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. తర్వాత ఇంగువ, కొంచెం పసుపు అన్నీ వేసి కలుపుకుందాం. తాలింపు చక్కగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఇలా కొంచెం మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. అండ్ ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం చూసాం కదండి, బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి, ఉల్లిపాయ బెండకాయ ముక్కలు. ఇప్పుడు మనం పులుసు కోసం ఇలా చింతపండుని గుజ్జులా తీసి కొంచెం వాటర్ అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే బెల్లం, మనం ఇంత బెల్లం సరిపోతుందండి ఇంత క్వాంటిటీ పులుసుకి. అంటే ఒక చిన్న బద్ద అంత బెల్లం వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారము అన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు పులుసు చక్కగా మరిగి ముక్కలకి బాగా పట్టిందండి. ఇప్పుడు మనం కొంచెం పులుసు చిక్కగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇలా వాటర్లో కలుపుకుంటే ఇలా వస్తుంది. సో ఇప్పుడు దాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. పులుసు అనేది ఎప్పుడు మరిగితేనే మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా వేసుకున్న దాన్ని మనం బాగా మరిగే వరకు ఒకసారి కాసుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. యమ్మీ బెండకాయ పులుసు రెడీ అండి.